ఈ నెల 15వ తేదీన బుధవారం మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరం రానున్నారు. ఆక్వా రైతులకు సంబంధించి వారి సమస్యల కోసం ఆక్వా రైతులకు అండగానే ఒక కార్యక్రమంలో భాగంగా భీమవరం రానున్నారు. అయితే గత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఈ ఆక్వాకు సంబంధించిన సమస్యలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతులకు అనేక లాభాలు చేకూరాయి. ఇటు ఫీడ్తో పాటు సీడ్ ధరలను కూడా నియంత్రించామంటూ వైసీపీ నాయకులు చెప్తుంటే, ఇటు టీడీపీ, ఇటు బీజేపీ మరియు జనసేన నాయకులు మాత్రం ఇటు వైసీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతులు సంక్షోభం ఎదుర్కొన్నారంటూ కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే సీడ్ ఫీడ్ ధరలు పెరగడంతో ప్రస్తుతం వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడుతున్నారు. అయితే సాధారణంగా గోదావరి జిల్లాల్లోనే ప్రతి పార్టీ కూడా ఇక్కడ నుంచి తమ రాజకీయ ప్రస్థానంతో పాటు ఎన్నికల సమయంలో అభ్యర్థులను అయితే ప్రకటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో భాగంగా ఈ ఆక్వా రైతుల సమస్యలను ఒకటే చర్చిస్తారా, లేకపోతే ఏమైనా రాజకీయ ప్రకంపనలు సృష్టించే అంశాలను ఏమైనా తీసుకొస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన దృష్ట్యా ఎక్కడ కూడా అనుమతులు లేవంటూ అధికారులు చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఈ రోజు అయితే ఈ హెలిప్యాడ్ తో పాటు సమావేశానికి కూడా అనుమతిని ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో ఇటు వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఉండగా ఆక్వా రైతులు చాలా సుభిక్షంగా ఉన్నారంటూ కూడా వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు. అయితే ఇటు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానంగా రైతులకు రొయ్యకు సంబంధించిన మేత ధరలు అధికమైపోయి, అంతేకాకుండా సీడ్ ఫీడ్ ధరలతో పాటు అసలు కరెంటుకు సంబంధించి విద్యుత్ రాయితీ ఎక్కడ కూడా రావట్లేదంటూ కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రధానంగా గోదావరి జిల్లాలో ఆక్వా రైతాంగానికి సంబంధించి పెద్దగా ఎక్కడ కూడా రైతులు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఈ పర్యటన నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో భాగంగా ఏం మాట్లాడబోతున్నారు, ఆక్వా రైతులకు సంబంధించి ఏమైనా సమస్యలకు సంబంధించి ఏమన్నా ఒక కార్యాచరణ ప్రకటిస్తారా, లేదంటే ఇక్కడ నుంచే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి సంబంధించి గోదావరి జిల్లాలో 15వ తేదీన ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి సంబంధించి చాలా వరకు కూడా తమ కార్యకర్తలతో పాటు నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి వచ్చి పాదయాత్ర చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారని చెప్పాలి. ఇది ప్రధానంగా ఈ జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన దృష్ట్యా ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో ఏ రాజకీయ అంశాలు చర్చిస్తారు. ఒకవేళ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కువ ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎక్కువ ఇక్కడి నుంచే ముందుగా ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకంటే సీఎం అభ్యర్థిని నిర్ధారించే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలను ఒక కార్యాచరణ ప్రకటిస్తారా, లేదంటే రాజకీయ అంశాలకు సంబంధించి ఏమైనా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 15వ తేదీన ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఆక్వా రైతులతో పాటు ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఏం చర్చిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం. వీడియో చంద్రశేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.